క్లియర్ కట్ గా చెప్తున్నాం, మాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ముందు ఎమ్మెల్యే కాకముందు మేము పౌరులం, ఎమ్మెల్యే కాకముందు మేము పౌరులం కాబట్టి మా స్వేచ్ఛని మేము ఎలా వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఎలా పోరాడాలి, సామాన్యులకు ఎలా పోరాడాలి చెప్పాలి. నాగార్జున గారి విషయం వచ్చేసరికి ఆయన అసలు మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల కూడా ఓడించబడినప్పటికీ కూడా మేడం ఒక్క నిమిషం ఆగండి, ఇంకా ఎన్నిసార్లు చెప్తారు అది ఎలా గళవెత్తి మాట్లాడారో అలా గళవెత్తి ఈ రోజు నీచంగా కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అదే పోరాట ధోరణిని ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేసి మాట్లాడమని చెప్పండి. అంతే తప్ప రికార్డింగ్ ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్ళో మా కూటమి ప్రభుత్వం మీద బురద అంటే మాత్రం దీనికి మీ ఎంత మాత్రం కూడా అంగీకరించు మేడం. మేడం మేము తప్పుడు సమాచారం అని కానీ మీకు అనిపిస్తే పాదయాత్ర వెంకటేష్ గారు ఆగండి సార్, టైం మొత్తం మీరే తీసుకున్నారు డిబేట్. మీరు చర్యలు తీసుకోవట్లేదంటే మేము ఇచ్చే సమాచారం రైట్ అనే కదా సార్. పాదయాత్ర వెంకటేష్ గారు టైం ఇవ్వండి అందరికి. ఇస్తున్నాం కాబట్టి మేము నిలదీస్తున్నాం కాబట్టి ప్రజల తరపున మేము పోరాడుతున్నాం కాబట్టి ప్రజల్లోకి మేము వెళ్తున్నాం కాబట్టి మీకు భయం వేసి అసెంబ్లీకి రండి అక్కడైతే గొంతు నొక్కేయచ్చు, సమయాన్ని వృధా చేయొచ్చు. అక్కడ పాదయాత్ర వెంకటేష్ గారు అసెంబ్లీలో మాట్లాడి రికార్డ్ అవుతాయి. సార్ గురుస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. సార్ గురుస్వామి గారు అసెంబ్లీలో మాట్లాడి రికార్డ్ అవుతాయి. సార్ గురుస్వామి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ముగ్గురు కొంచెం నాకు సమయం ఇవ్వండి, నేను కొన్నిటికి ఆన్సర్లు కానీ అలా కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాలి. ఒక సామెత చెబుతానండి, పనోడు పందిరేస్తే పిచుకలు వచ్చి పడేసి అని చెప్పి ఒక సామెత ఉంటుంది. అలా ఉంది వైసీపీ వాదన ఈరోజు. నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను అల్లాడేస్తా, ఇది చేస్తా అని చెప్పి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి ప్రపంచంలోనే లేదా దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా నాటు సారాయి అమ్ముకున్నాడు. ఈరోజు పాదయాత్ర వెంకటేష్ గారు ఏం చేస్తున్నారంటే, లేదు మా అన్నకి ఈ ముఖ్యమంత్రి సరిపోదు, మా అన్నని ప్రధానమంత్రి చేయండి, దేశాన్ని ఒక రేంజ్లో తీసుకెళ్తాం అన్నాడు. వినండి సార్, వినండి ఒక్క నిమిషం మా మీద వినండి సార్. పాదయాత్ర వెంకటేష్ గారు వినండి, మీరు ఇంకొక మాట ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ ఎటు మాట్లాడుతుందో వినండి ప్రభుత్వానికి సార్. ప్లీజ్ చెప్తా, అది కూడా చెప్తా. అందుకే మిమ్మల్ని మిమ్మల్ని సార్ పాదయాత్ర వెంకటేష్ గారు వినండి సార్. ఆంధ్రప్రదేశ్ లో తరిమి కొట్టింది మిమ్మల్ని. అందుకే మీకు 11 మరి ఎందుకు ఇచ్చారు? మీకు 11 ఏం ఇచ్చారు సార్? మీరు నాటు సారాయి అమ్మినందుకే మీకు 11 ఇచ్చారు, అది మీకు తెలుసా? మీరు నాటు సారాయి అమ్మినందుకే 11 ఇచ్చారు. ఇంకపోతే వినండి, ఎందుకు మూడు సార్లుగా ప్రజలు మిమ్మల్ని పాదయాత్ర వెంకటేష్ గారు బండకేసి కొట్టి ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించినందుకు బండకేసి కొట్టి తరిమి కొట్టి మిమ్మల్ని పక్కన కూర్చోబెడితే అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారి పాడిందే పాట రాజు పొద్దుగులు అదే మాట్లాడతారు మీరు. దగ్గర పెట్టుకొని ఆరోపణలు మాట్లాడేటప్పుడు సాక్ష్యాధారాలు ఉంటే చూపిస్తా. పాదయాత్ర వెంకటేష్ గారు ఒక్క నిమిషం అండి. పాదయాత్ర వెంకటేష్ గారు కంప్లైంట్ చేయి చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు కనుక నువ్వు చెప్పిన ఆరోపణ కనుక నిజమైతే కంప్లైంట్ చేయి. ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలి సార్? పాదయాత్ర వెంకటేష్ గారు ఎవరికి చేయాలి? హౌ డేర్ యు? ఒక ముఖ్యమంత్రి పెద్దోడి కానీ గౌరవిస్తున్నా, నీకు భయపడలా. మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీ అన్నమే పోరాటం చేశా నేను. ఇప్పుడే ఎంత మీకు తక్కువ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఏం బెదిరిస్తున్నావు సార్? డైరెక్ట్ గా ఏం పీకుతారేంది మీరు? నాకు అర్థం కాదు. చంపుతారా? ఏం చేస్తారు మీరు? ప్రతిసారి సైలెంట్ గా ఉన్నారంటే ఇంకా పోతే మేడం ఈయన ప్రతిసారి ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎటు క్వశ్చన్ చేస్తుంది అంటాడు. ఈయన ఉద్దేశం ఏంటి? ఈయన బాబాయిని చంపితే మేము సపోర్ట్ చేయలేని బాధరా, వీళ్ళు నాటిసారి అమ్మితే మేము సపోర్ట్ చేయలేని బాధరా? వీళ్ళ ఉద్దేశం ఏంటి? మేము ఎందుకు ఎవరు సపోర్ట్ పొద్దుగులు మాకు సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ మీరు అంటాడు. మేము నిజాయితీ ఎక్కువ ఉంటే సపోర్ట్ చేస్తాం, నీతి ఎక్కువ ఉంటే సపోర్ట్ చేస్తాం, నిజం ఎప్పుడు అటు సపోర్ట్ చేస్తున్నాం. పిచ్చి మా బాబాయ్ మేము చెప్పినా కానీ మీరు మాకు ఎందుకు సపోర్ట్ చేయలేదంటే మేము ఎందుకు సపోర్ట్ చేస్తామయ్యా?
మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? రైట్ 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 డైరెక్ట్ గా వెంకటేశ్వర నాలుగు గారు, మాకు సపోర్ట్ చేయలేదంటే నాగార్జున గారు, మేము ఎందుకు సపోర్ట్ conclude చేస్తాం? చేద్దాం, conclude చేద్దాం. ఫైనల్ గా మేడం, మీరు మాట్లాడుతున్నారు, ఫైనల్ గా అధ్యక్షురాలు మాట్లాడుతుంది. ఫైనల్ గా మేడం, ఉపరాష్ట్రపతికి మాకు ఓటు వేయలేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా ఎందుకు మేడం, అసెంబ్లీకి రావట్లేదు అనే అంశం పైన ఫైనల్ మాత్రం గా, మీరు ఒక ఫైనల్ క్లారిటీ గా, ఇవ్వట్లేదు. మేడం, డిబేట్ అంతా కూడా అసంపూర్తిగానే ముగుస్తుంది. మేడం ఫైనల్ ఒక కన్క్లూడ్ చెప్తాను, ఒక మాట చెప్తాను. నేను క్లియర్ గా నిన్న ఒకటే కాక మొన్న చెప్తున్నాను మేడం. వినండి, నేను క్లియర్ గా ఒకటే పాదయాత్ర చెప్తున్నాను. సార్, పెద్దలు పాదయాత్ర నరేష్ గారు వినండి సార్. ఒకటే చెప్తున్నాను, నిన్న క్లియర్ కాక గా. మొన్న మాకు తగిన సమయం కేటాయిస్తామని ఆనరబుల్ స్పీకర్ గారు మా సమస్యలన్నీ వింటాము, ప్రజా సమస్యలన్నీ వింటాం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజా సమస్యలన్నీ వింటామని వెంటా అని చెప్పినా రైట్, మీ రైట్, అన్న రాడు conclude సార్. చేద్దాం, సార్, conclude చేద్దాం. వెంటా అని నాగార్జున గారు, చెప్పినా మీ అన్న నాగార్జున గారు. రాడు. వెంటా అని చెప్పినా మీ అన్న రాడు. నాగార్జున గారు, వెంటా అని conclude చెప్పినా మీ చేద్దాం. టైం లేదు ఇంకా. అన్న ఫైనల్ ఒక మాట చెప్తాను మేడం. నిన్న కాక మొన్న ఉపరాష్ట్రపతి ఎలక్షన్ జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? కోట ప్రభుత్వం కండిషన్ పెట్టాలి, నాకు హోదా ఇవ్వండి, నాకు హోదా ఇస్తే అప్పుడు మీకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పి కండిషన్ పెట్టొచ్చు కదా. ఎందుకు కండిషన్ పెట్టలా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు మమ్మల్ని అన్నారు, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సింపుల్గా యూత్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్న విధంగా వీళ్ళు ఉంటారు. లేదు కొంచెం పెద్ద లాంగ్వేజ్ చెప్పాలంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అన్న విధంగా వీళ్ళు బాగోతూ ఉంటుంది మేడం. డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు అడగొచ్చు కదా, మీరు మాకు హోదా ఇవ్వండి అప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం, మీరు ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో ఓటేస్తామని చెప్పొచ్చు కదా. అదే చేయకుండా నన్ను అడిగింది బీజేపీ, నన్ను అడిగింది బీజేపీ అని చెప్పి పోయి ఓటేసి మీరు కూడా మా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే జనాలు. రైట్ రైట్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు కృష్ణవేణి గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, ఉబుటూరి బాలగురుస్వామి గారికి, కాసరగడ్డ నాగార్జున గారికి.